సో రోజు ఆర్ట్ క్లాస్లో బాక్స్ అనే ఒక అంశాన్ని ట్రై చేస్తున్నాం అర్థం చేసుకోవడానికి. సో ఈరోజు కూడా బాక్సే మన సబ్జెక్టు. ఒక బాక్స్ మీద ఇంకో బాక్స్ పెడితే కార్ అవుతుంది. బాక్స్ మీద బాక్స్ కార్ అవుతుంది. సో ఇప్పుడు ఊరికే కొన్ని బాక్సెస్ మనం ఆల్రెడీ ఇట్లా అనుకున్నాం కదా, ఒక పాయింట్ ఇంకొక పాయింట్, దాని నుంచి లైన్స్ వస్తాయి. ఆ లైన్స్ ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఒక బాక్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆ బాక్స్ ఎట్లా అన్నది మనం ఇంట్లో కొంత ప్రాక్టీస్ చేయాలి, ఉత్తగా నీది అర్థం కాదు. సో ఇట్లా ఒక బాక్స్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు కారు కూడా ఇంతే, అంటే దీని కింద ఇంకొక పెద్ద బాక్స్ పెట్టామన్నమాట. ఇది ఓవరాల్గా ఒక కార్ షేప్ అన్నట్టు. సో మన ప్రపంచంలో చూసే ప్రతి వస్తువు ఇలాగే ఫామ్ అయింది, ఇంక్లూడింగ్ హ్యూమన్ బాడీతో సహా. సో అందుకని ఈరోజు ఏదన్నా ఒక పర్ఫెక్ట్ కార్ ఎట్లా వేయొచ్చు ఓన్లీ యూజింగ్ బాక్సెస్ అనేది చూద్దాం. అయితే నేనేం చేస్తాను, ఒక వేరే రంగు దాంతో బాక్స్ వేసి దాని మీద బ్లాక్తో కార్ వేసాను అనుకో, రిజిస్టర్ అవుతుంది. ఒక 2-3 కార్లు వేద్దాం. ఇదొక బాక్స్. ఇప్పుడు కార్ ఇటుపక్క మళ్ళీ ఉంది అటుపక్క, బికాజ్ ఆఫ్ ఇట్స్ సైజుని బట్టి మనం ఒక ఐడియాకి రావచ్చు. ఇది ఓవరాల్గా ఇప్పుడు దీన్ని మనం ఒక అప్రోప్రియేట్ లైన్స్గా మార్చుకుంటే కిమ్ జంగ్ చేసినట్టు. ఇది ఒక జనరల్ బాక్స్తో కార్ వేసినట్టు మనం అనుకుంటే, బాక్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటున్న కొద్దీ మనం వేసే కార్ అనేది ఇంకిస్తే ఎఫెక్టివ్గా. అంటే ఇప్పుడు మనం కార్ వేయాలని ట్రై చేస్తే బాక్స్ అర్థం కాలేదనుకో, కార్ రాదు ఏదైనా. అందుకని అసలు మ్యాజిక్ అంతా బాక్స్లోనే ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం ఇదొక బాక్స్. ఇప్పుడు నాట్ ఓన్లీ కార్, యూ కెన్ మేక్ ఏ జీప్ అవుట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇదే జీప్ అయింది.
అన్ని బాక్స్లే. ఇప్పుడు దీని మీద మనం ఏదన్నా ఒక ప్యాకేజ్ తీసుకెళ్తున్నాం, అది కూడా బాక్సే. దీన్ని తాడుతో కట్టేసి దాని మీద ఒక నిలబడ్డాడు, వాడు కూడా బాక్సే. సో ఇప్పుడు దీనికే ఇంకొక డైమెన్షన్, ఇంకొక బాక్స్ తీసుకున్నాం. మీ ఇష్టం ఏ బాక్స్ తీసుకున్నా ఇంక ఇంతే. ఆ బాక్స్ దాన్ని ఎట్లా అరేంజ్ చేస్తావు నథింగ్. ఇప్పుడు మనం చూసి నేల అవుతుందో అది ఒక పెద్ద బాక్స్. ఇది ఇట్లా కనిపి, ఇది మన ప్లాట్ అనమాట. దీని లోపల ఇక్కడ ఒక కారు ఆగింది అని నువ్వు అనుకుంటే దీని లోపల నుంచి నువ్వు ఒక బాక్స్ తయారు చేయగలగాలి. సో ఇమ్మీడియట్గా మైండ్ పని చేయదు, నేనే చెప్తున్నా. కానీ రాను రాను యూ స్టార్ట్ సీయింగ్. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? మీరు వేద్దామంటే కొంచెం కష్టం, అంటే మైండ్ యాక్సెప్ట్. కానీ చూడగా మీకు మీరు చూసే ప్రతి ఆబ్జెక్ట్లోనూ మీరు ఒక బాక్స్ని, ఆ బాక్స్ ఎట్లా ఫామ్ అవుతుంది దాన్ని చూడగలరు అనమాట. ఇట్ టేక్స్ టైం. ఎందుకు చేయాలంటే మన టైంని క్రియేటివ్ వాడుకోవడానికి. రూల్ ఏమీ లేదు, ఇష్టం లేకపోతే ఏం చేయొద్దు. తర్వాత ఏ కంపెనీ కార్ అంటే ఆ కంపెనీ కారు కూడా నువ్వు వేయగలవు. దానికి అర్థం ఏంటి? యూ అండర్స్టూడ్ బాక్స్. ప్రతి కంపెనీకి ఒక షేప్ ఉంటుంది. ఇప్పుడు దీనికి పక్కన ఒక చెట్టు ఉందనుకో, లేదో బిల్డింగ్ ఉంది. సో ఇప్పుడు ఒక లారీ వేద్దాం, అది కూడా బాక్సే. పర్ఫెక్షన్ కోసం ట్రై చేయొద్దు. జస్ట్ డ్రాయింగ్ వేసి వదిలిపెట్టాలంతే. చూడుస్తాడు, ఫ్లోలో వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బాక్స్. ఇంకేదన్నా ఒక ఆడ్ యాంగిల్ వేసి ఈ రోజుకి బంద్ చేద్దాం. దాని యాంగిల్ చెప్పరటైజ్ అంటే సైడ్ వేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ కార్ ఉంటుంది, స్టాండ్ బాగాలేదు రటైజ్. అంతే. అన్ని సింపుల్ లైన్స్, బట్ అన్నిట్లో బాక్స్. ఇప్పుడు దీన్ని ఫుల్ చేయాలంటే కదా కారే మళ్ళీ. ఇప్పుడు మనకి విదేశాల్లో ట్రక్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఉంటాయి అసలు. ట్రక్స్ ఎట్లుంటాయి అవి?
ఇదో రోడ్డు మీద ఉంది, రోడ్డు పక్కన ఏదో ఉంది. ఒక చిన్న సీన్ క్రియేట్. సో అన్నిటికి కావాల్సింది ఒకటే. ఇదే బాక్స్ కూడా మనం టీ తాగే కప్పు, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా ఇదే కప్పు అన్నమాట. అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. సో అందుకని స్కెచ్ బుక్ కొనుక్కొని ఏం చేయాలి బేటా? ఇప్పుడు బాక్స్లో కీప్ రాయాలనుకో, సినిమా పోస్టర్స్ అట్లా కనిపిస్తాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ బాక్స్, బాక్స్లోనే సమస్తం ఉంది అని మైండ్ నమ్మదు. ఎందుకంటే మైండ్ ఏం చెప్తుంది, ఇవన్నీ తొందర బొమ్మే అంటది. అంటే ఆల్ఫాబెట్స్ నేర్చుకోకుండా ఇంగ్లీష్ మాట్లాడు రాయి పుస్తకాలు అంటది. బట్ ఏదేమైనా దిస్ ఈజ్ ఆల్ఫాబెట్స్. అంటే కంపోజింగ్, ఇది ఒక పారాగ్రాఫ్ లేదా ఇది ఒక వాక్యం, వెనుక కూడా మొత్తం కలిపితే ఒక పారాగ్రాఫ్ అయింది. ఇట్లా అదంతా నింపితే అదొక చాప్టర్ అయింది. అట్లాంటి బొమ్మలు ఒక 100 వేస్తే అదొక బుక్ అయింది. అట్లా చిన్న ప్లేస్ ఉంది కదా, చిన్న అంటే మనం అర్థం చేసుకుంటున్న కొద్దీ సేమ్ అదే బాక్సే నేను వేస్తున్నది. ఇది కూడా బాక్సే యాక్చువల్గా. ఇది కూడా బాక్సే, కానీ నేను బాక్స్ కనబడకుండా వేస్తున్నా కాబట్టి సో ఎవ్రీథింగ్ ఈజ్ బాక్స్. ఇది ఎట్లా బాక్స్ అయింది రేపు చెప్పుకుందాం, రేపు ఎల్లుండు. నేను వేసిన బాక్స్ ఇదనమాట. ఇది కన్ను, ఇది కన్ను, ఇది కన్ను, ఇది కన్ను, ఇక్కడ చెవచ్చింది. క్యాప్ పెట్టుకుంటే ఇట్లా. సో ఎవ్రీథింగ్ ఈజ్ బాక్స్. ఓకే, సో ఇది సరదా ఆర్ట్ క్లాసు. వీలైతే ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఏ నష్టం లేదు. టాటా, బాయ్ బాయ్.